నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆన మరుణమ్మ జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పొట్లూరు స్రవంతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ సమాజ పురోగతిలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను మాటల్లో వివరించడం అంత తేలికైన పని కాదన్నారు. గ్రంథాలయాలు ఆధ్యాత్మిక, విద్య, సాంస్కృతిక వికాసానికి కేంద్ర స్థానంగా ఉన్నాయన్నారు. మహిళల పురోగతిలో కూడా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయన్నారు. ఇవి మహిళలకు విద్యా అవకాశాలు అందించడంలో, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, సమాజంలోని వివక్షలపై అవగాహన కల్పించడంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా నేటి విద్యార్థులలో పుస్తక ప్రేమను పెంపొందించి సమాజాన్ని విజ్ఞాన మార్గంలో ముందుకు నడపడం మనందరి కర్తవ్యమని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ శ్రీమతి పొట్లూరు స్రవంతి గారికి, సైన్స్ అధ్యాపకురాలు శ్రీమతి జె సుధారాణి గారికి, యోగా శిక్షకురాలు శ్రీమతి కె సమత గారికి మరియు అందరూ విద్యార్థులకు మరియు వీక్షకులకు నా నమస్కారాలను. సమాజం పురోగతిలో గ్రంథాలయం ప్రాముఖ్యత మాటల్లో వివరించడం అంత తేలికైన పని కాదు. గ్రంథాలయాలు ఆధ్యాత్మిక, విద్యా, సాంస్కృతిక వికాసానికి కేంద్ర స్థానంగా ఉన్నాయి. మహిళల పురోగతిలో కూడా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయి. ఇవి మహిళలకు విద్యా అవకాశాలు ఆదరించడంలో, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, సమాజంలో వివక్షాల అవగాహన కల్పించడంలో అద్భుతంగా ఉపయోగపడ్డాయి. ఈరోజు ఇందిరాగాంధీ జన్మదినం. వారు కూడా చిన్నతనంలోని పుస్తకాల పట్ల ఆసక్తితో గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇందిరాగాంధీ ప్రపంచ చరిత్ర, తత్వశాస్త్రం, సమకాలీన సమస్యల మీద విస్తృతమైన జ్ఞాపకాన్ని సంపాదించడానికి పుస్తకాలలో సహాయపడ్డాయి. పుస్తక జ్ఞానమే ఆమెకు ప్రధానమంత్రిగా దేశాన్ని ముందుకు నడిపించే సామర్థ్యాన్ని ఇచ్చినాయి. మహిళా సాధికారత కోసం ఆమె ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలు కూడా గ్రంథాలయంలో ప్రేరణతోనే ఉద్భవించినాయి. గ్రంథాలయాలను వినియోగించుకొని అభివృద్ధి చెందిన భారతదేశ మహిళలు అనేక మంది ఉన్నారు. సరోజినీ నాయుడు గారు తన కవిత్వం ద్వారా స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ ఇచ్చినారు. సావిత్రిబాయి పూలే గ్రంథాలయ ప్రేరణలో మహిళా విద్యలో విప్లవాన్ని సృష్టించారు. కల్పన చావ్లా చిన్నతనంలోనే గ్రంథాలయం ద్వారా స్పేస్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం గ్రంథాలయాల ప్రాముఖ్యతను గురించి, వాటి అభివృద్ధిని సహకరించాలి. నేటి విద్యార్థులకు పుస్తక ప్రేమను పెంపొందించి సమాజాన్ని విజ్ఞాన మార్గంలో ముందుకు నడపటం మనందరి కర్తవ్యమని భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.